అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను కిరణ్. మరి సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పాషమైలారంలో ఒక రసాయనిక కంపెనీలో అయితే భారీ పేలుడైతే జరిగింది. రియాక్టర్ పేలి దాదాపు 10 మంది అయితే మృతి చెందడం జరిగింది. ఇంకా 12 మందికి అయితే తీవ్ర గాయాలు కావడం జరిగింది. మరి 100 మీటర్ల దూరంలో కూడా ఈ దాదాపు చాలామంది ఎవరైతే చనిపోయారో ఆయనకి ఎవరైతే గాయపడ్డారో 100 మీటర్ల దూరంలో కూడా ఎగిరిపడ్డారంట. నిజంగా ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన అని చెప్పుకోవచ్చు. ఆయన ఇంకా బ్రతుకు తెరువు కోసం కార్మికులు అయితే మరి కంపెనీలకు వస్తూ ఉంటారు. మరి కంపెనీలు కూడా అక్కడ ఉన్నటువంటి రియాక్టర్లు కావచ్చు, ఏవైతే రసాయన కేంద్రాలు ఉంటాయో అవన్నిటిని కూడా పర్యవేక్షించి పరిశీలించి మరి దానికి మరమ్మతులు చేపట్టాలి. మరి కార్మికులు ఇప్పుడు చనిపోయారు. మరి కార్మికుల యొక్క కుటుంబాలు అయితే ఆగమాగం అయిపోయినట్టు కదా. ఇక్కడ చూడండి ఒకసారి అయితే విజువల్స్ చూద్దాం. ఎంత ఘోరంగా ఎగిరిపడ్డారో, ఎంత ఘోరంగా చనిపోయారో. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం 10 మంది చనిపోయినట్లయితే సమాచారం ఇక్కడ చూడవచ్చు. విజువల్స్ కూడా మనకు క్లియర్గా కనిపిస్తా ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలాపుతున్నటువంటి దృశ్యం ఇది. ఇక చూడండి ఎట్లా ఎగిరిపడ్డారో. ఇక కనీసం కాళ్ళు చేతులు విరిగిపోయి ఎగిరి ఒక ఏమంటారు బెలూన్లా ఎగిరిపోయి పడినరట. మరి కొద్దిగా డిస్టర్బెన్స్ విజువల్స్ ఉంటాయి. మరి పొగలు ఏ విధంగా వస్తున్నాయి చూడండి ఒకసారి. మరి ఎట్లా జరిగింది ఏంటి అని ఇంకా కొన్ని కంపెనీలలో కూడా నిజంగా చాలా అశ్రద్ధ ఉంటుంది అనమాట. యజమానులు ఏమైతే మళ్ళీ దాన్ని మరమ్మతులు చేపడితే మన యొక్క ఖర్చు అవుతుంది, మళ్ళీ దానికి కూడా కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది అనే ఉద్దేశంతో అట్లా వృధాగా వదిలిపెడతా ఉంటారు అనమాట. కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. మరి ఆ నిర్లక్ష్యానికి వ్యతిరేక నిదర్శనమే ఈ యొక్క పేలుడు అని చెప్పుకోవచ్చు. మరి మరమ్మతులు చేపడతా ఉండాలి. కంపెనీలో ఉన్నటువంటి రియాక్టర్లు ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఏదన్నా టెక్నికల్ సమస్య వచ్చినా సరే దానికి మరమ్మతులు లేకపోయినా సరే కొన్ని రియాక్టర్లు జంగుదిని కూడా పేలిపోయినటువంటి ఘటనలు ఉన్నాయి. మరి కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు మరి కార్మికుల పర్యవేక్షణలో కూడా చర్యలు తీసుకొని దానిపైన చొరవ తీసుకొని మరి ఎలా ఉన్నాయి మరమ్మతులు చేపట్టాలా లేదా అని చెప్పేసి అయితే చొరవ తీసుకున్నట్లయితే ఈరోజు అయితే ఈ ఘటన రాకపోతుండే. మరి దీనికి సంబంధించింది అయితే ఇంకా పూర్తి సమాచారం అయితే తెలియాల్సి ఉంది. మరి పాషమైలారం దగ్గర ఒక రసాయనిక ఫ్యాక్టరీలో అయితే పేలుడు ప్రభావం సంభవించాకైతే 10 మంది అయితే మరణించినట్లుగా ఇప్పటివరకు అయితే సమాచారం అందుతుంది. ఇంకా 12 మంది అయితే తీవ్రంగా గాయాల పాలైన పరిస్థితి కూడా అక్కడ ఏర్పడింది. మరి అది అగ్ని ప్రమాదం ఎట్లా జరిగింది, మరి కంపెనీ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తుంది ఏంటి అనేది ఇంకా పూర్తి సమాచారం అయితే రావాల్సి ఉంది. మరి ఖచ్చితంగా మరి చనిపోయిన వారికి మరి ఆసుపత్రికి తీసుకుపోయిన వారికి ఖచ్చితంగా మరి నష్టపరిహారం కూడా చెల్లించాలి అన్నట్లుగా ఇక్కడ కొందరైతే అభిప్రాయపడుతున్నారు. మరి ఖచ్చితంగా మరి 10 మంది కుటుంబాలు మరి రోడ్డున పడ్డట్టే అవుతుంది. మరి ఆ కంపెనీ కావచ్చు వాళ్ళు కావచ్చు మరి అక్కడ ఎందుకు అట్లా అశ్రద్ధ వహించారు అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా అయితే మిగిలిపోయింది. మరి తక్షణమే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి వీటి మీద. మరి కంపెనీ ఏదైతే కంపెనీ ఉందో వాటి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. మరి దాదాపు 10 మంది చనిపోయారు. మరి 10 మంది చనిపోతే వారి కుటుంబ సభ్యులు సో వాళ్ళంతా చిన్న చితక ఉద్యోగులు అనమాట. ఒక 10,000 నుంచి 15,000 మధ్య వాళ్ళకు జీతాలు వస్తూ ఉంటాయి. మరి కంపెనీలు మాత్రం అశ్రద్ధతోని మరి కంపెనీలో ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని పాటించకుండా మరి అంత పెద్ద సంభవం జరిగిందంటే సరైన మెయింటెనెన్స్ లేదు అక్కడ. సో సరైన మెయింటెనెన్స్ లేకనే అట్లా అగ్ని ప్రమాదం సంభవించింది. మరి 10 మందికి కుటుంబాలకు రోడ్డు పట్టిన పాలవుతుంది. మరి వాళ్ళకి సమాధానం ఎవరు చెప్తారు? మరి ఆ కుటుంబాలను కూడా ఖచ్చితంగా కంపెనీ ఆదుకోవాలి. అందుకే ఎక్స్గ్రేషియా కూడా ప్రభుత్వం ఖచ్చితంగా కుటుంబాలకు అందించాలి. అలాగే ఇప్పుడు కుటుంబ పెద్ద దిక్కు చనిపోతే ఆ కుటుంబం మొత్తం కూడా రోడ్డును పడిపోతుంది. కాబట్టి మరి ఇప్పటి మందం ఏదో 50,000 లేకపోతే ₹1,00,000 చెక్ ఇచ్చి చేతులు దులుపుకున్నట్టు కాదు. కంపెనీలు కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు కావచ్చు ఖచ్చితంగా వాళ్ళు చొరవ తీసుకొని కొంచెం పెద్ద మనసు చేసుకొని ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పేసి అయితే మనం అయితే కోరుకుందాం. ఇది ఖచ్చితంగా ఆ రసాయన కంపెనీ ఏదైతే ఉంటుందో అది మాత్రం ఆ మేనేజ్మెంట్ మాత్రం ఖచ్చితంగా దీని మీద బాధ్యత వహించాల్సి ఉంటుంది. మరి 10 మందికి అదేవిధంగా ఎవరైతే గాయాలు పడ్డారో వాళ్ళందరినీ తక్షణమే మంచి వాళ్ళకు వైద్య సదుపాయం కూడా అందించాలి. మరి చనిపోయిన వ్యక్తులకు ఖచ్చితంగా వాళ్ళకి ఎక్స్గ్రేషియా నష్టపరిహారం అయితే ఖచ్చితంగా చెల్లించాల్సిన బాధ్యత అయితే ఏదైతే కంపెనీ రసాయన కంపెనీ ఉంటుందో దాని మీద ఖచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇంకా రసాయన కంపెనీలు చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. మరి తెలంగాణలో కూడా చాలా ఫ్యాక్టరీలు అయితే ఉన్నాయి. మిగతా ఫ్యాక్టరీలు అన్నీ కూడా మరి ప్రమాదం జరిగిన తర్వాత అయ్యో ప్రమాదం జరిగిపోయింది లేదంటే మరమ్మతులు చేయలేదో లేకపోతే ఏమో సడన్గా టెక్నికల్ ప్రాబ్లం వచ్చి పేలిపోయింది అనే మాటలు చెప్పేసి దులుపుకోకుండా మరి ఖచ్చితంగా మీరు కూడా ఏవైతే యంత్రాలు ఉంటాయో వాటిని కూడా కొంచెం పర్యవేక్షించి మరి వాటిపైన కూడా కొంచెం దృష్టి సారిస్తే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. అలాగే పేద కార్మికులను అయితే మనం రక్షించిన విధంగా మనమైతే సహాయపడినట్టయితే మరి సేఫ్టీకి సంబంధించింది ప్రతి కంపెనీలో కూడా సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఉండాలి. దానికి సంబంధించి ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు దాని నుంచి ఎలా తప్పించుకోవాలి, దాని మంటలు ఎలా ఆర్పాలి అనేది అయితే కొన్ని అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మరి అలాంటి రూల్స్ లేనందునే ఈరోజు మాత్రం ఇది సంభవించిందని చెప్పొచ్చు. మరి ఎందుకంటే ప్రభుత్వం కూడా ఆ కంపెనీల పైన
వెంటనే చర్యలు తీసుకోవాలి. ఏదైతే ప్రమాదకర కంపెనీలు రసాయన కంపెనీలు ఉంటాయో వాటిపైన దృష్టి పెట్టాలి. అక్కడ ఏమేమి అవసరం ఉంటాయో అవన్నీ వాళ్ళు కంపెనీ అయితే ప్రొవైడ్ చేసే విధంగా అయితే చూడాలి. మరి ఈ బాధ్యత కూడా ప్రభుత్వాలపైన ఖచ్చితంగా ఉంటుంది. మరి అది లేనందునే మరి ఈ రోజు అయితే మరి 10 మంది మరణించినట్లుగా తెలుస్తుంది. మరి ఇక వారి కుటుంబాలకు మరి ఇక ప్రగాఢ సానుభూతి అయితే తెలియజేసుకుంటూ మరి ప్రభుత్వం కూడా అక్కడ వాళ్ళ కంపెనీ మీద ఫోర్స్ అయితే తీసుకొచ్చి వాళ్ళకైతే నష్టపరిహారం చెల్లించే విధంగా అయితే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. ఇంకా ఓకే, ఇక మిగతా కంపెనీలు అన్నీ కూడా మరి ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి సారించి మరి కంపెనీ యజమానులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకు కూడా కొన్ని సూచనలు అయితే జారీ చేయాలి. ఇలాంటి రియాక్టర్ పేలుడు అయితే ఇప్పటికీ మనం ఎన్నో చూస్తూనే ఉన్నాం, ఇంకా అవుతూనే ఉన్నాయి. కాబట్టి ఇక ఆ కంపెనీ యజమానులు ఎలాగో పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇక అధికారులైనా సరే మరి కంపెనీలపైన కొంచెం దృష్టి సారించి మరి లోపల ఉన్నటువంటి కార్మికులకు సేఫ్టీగా మీరు ఎలాంటి సేఫ్టీ మీరు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, మరి లోపల ఉన్నటువంటి మరమ్మతులు ఏ విధంగా ఉన్నాయని చెప్పి వాళ్ళకు కూడా కొంచెం నోటీసులు జారీ చేసి మరి పర్యవేక్షించుకోవాలని ఖచ్చితంగా మనమైతే కోరుకుందాం.